దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ ఈస్టర్ రోజు యేసుక్రీస్తు మరణ బంధకాలను తెంచి మరణపు ముళ్ళును విరిచి ఆయన సజీవుడుగా లేచిన రోజు. కొంత సమయం మనము పాటలతోని, కొంత సమయం మనము ప్రార్థనలతోని దేవుని స్తుతించాము, మహిమపరిచాము. దేవుని యొక్క పునరుద్ధానము మనకి ఏమి నేర్పిస్తూ ఉంది? దేవుని యొక్క పునరుద్ధానము వలన మనకి ప్రయోజనం ఏంటి? యెహోవా దేవుడు పరలోకాన్ని విడిచి 2026 సంవత్సరముల క్రితం మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. మనము చేసినటువంటి పాపాలు, మనకు ఉన్నటువంటి శాపం ఆయన మీద వేసుకొని సిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. చేసిన యేసుక్రీస్తు, అలాగ చేసిన యేసుక్రీస్తు సమాధికి మాత్రమే పరిమితము కాకుండా మరణ బంధకాల్ని తెంచేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రండి, బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాటని మనము చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు 15వ అధ్యాయము 3-4 చదవండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిన. దేవుడు ఈ మాటను మన విడిలో దీవించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని రోమన్ సామ్రాజ్యం శిక్ష వేసింది. యేసు ప్రభు మరణించారు. యేసు ప్రభు మరణించి యేసు ప్రభు శిక్ష వేసినప్పుడు యేసు ప్రభు సిలువలో శుక్రవారం రోజు ఉదయం 9 గంటల నుంచి ఆయనకి శిక్ష వేసి ప్రారంభించే ఉదయం 9 గంటల నుంచి అలాగే ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్ళేంత వరకు సాయంత్రం 3 గంటల వరకు కూడా ఆయన సిలువలో వేలాడి మనకి మంచి సందేశాన్ని ఇస్తూ ఆయన తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తమై మరణించాడు, మన పాపాల నిమిత్తమై ఆయన్ని సమాధి చేయబడింది. అయితే సమాధికి మాత్రమే పరిమితము కాకుండా ఈ లోకంలో ఎంతో మంది చనిపోయి ఉన్నారు, ఈ లోకంలో ఎంతో మంది మరణించున్నారు, ఈ లోకంలో ఎంతో మంది మరణానికి పాత్రులైపో ఉన్నారు, సమాధులకి పరిమితమైపో ఉన్నారు. కానీ నేను ప్రకటించేటువంటి దేవుడు మరణ బంధకాల నుంచి తెంచుకొని వచ్చిన దేవుడు, మరణాన్ని తిరిగి జయించిన దేవుడు. ఈ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచం మొత్తం మీద కూడా క్రైస్తత్వం బ్రతికి ఉంది అంటే, క్రైస్తత్వం బ్రతికి ఉంది, ఇలాగా చాలా మంది చేస్తున్నటువంటి స్వార్థులన్నీ కూడా ఘనంగా విజయంగా సాగుతూ ఉన్నాయి. అసలు క్రైస్తవ బిడ్డల్ని
బ్రతికించి ఈ సమాజంలో వదిలేశారంటే యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానుడై లేచాడు కాబట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ యేసు ప్రభు లేకుండా కానీ ఉండునుంటే, మరణ బంధకాలను కానీ తెరచకుండా కానీ ఆయన సమాధిలోంచి లేకుండా ఉండునుంటే ఒక్క క్రైస్తవుడు కూడా ఈ రోజు ఈ భూమి మీద బ్రతికేవాడు కాదు. ఎందుకంటే మీరు చెబుతున్నది అబద్ధం, మీరు ప్రకటిస్తున్నది అబద్ధం, మీరు చెబుతున్నది వాస్తవాలు కాదు అని ఈ సమాజమే క్రైస్తవుల్ని బాధ పెడుతూ ఉండేది. అయితే ఎందుకు ఈ సమాజం మనల్ని ఏం అనడం లేదు అంటే, లేకపోతే ఎక్కడైనా చూడండి దైవ సేవకుల మీద కానివ్వండి, విశ్వాసుల మీద కానివ్వండి, ఈ సమాజం చాలా చూట్లు పూట్లు వేస్తూ ఉంటాయి. వాళ్ళందరూ నిశ్శబ్దం అయిపోయారు. ఎందుకు అయిపోయారు అంటే, మన యేసు క్రీస్తు 3వ రోజు తన మరణ బంధకాల్ని తెంచుకుని లేచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమాధి ఆయనకి సాక్ష్యం ఇచ్చింది. సమాధి యేసు ప్రభు ఇక్కడ లేడు అని సాక్ష్యం ఇచ్చింది. ఆయన మరణించిన తర్వాత సిలువ మీద ఆ కొండ మీద ఉండేసరికి యేసుక్రీస్తుకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆ రాజుని అడిగి, ఆ శవం మాకు కావాలయ్యా, ఆ బాడీ మాకు కావాలయ్యా అని అడిగి తీసుకొని ఆ యేసు ప్రభుని తెల్లబట్టలతో చుట్టి యోసేపు తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క ఆ గృహం అనగా వాళ్ళు తయారు చేసుకుంటారు. నేను చనిపోతే నన్ను ఇక్కడ పెట్టండి అని, వాళ్ళు కొన్ని సమాధులు తయారు చేసుకుంటారు. అయితే యోసేపు సమాధిలో యేసు ప్రభుని ఉంచి అటు తర్వాత ఆయన ఆ మరణ బంధకాల్ని తెంచుకొని 3వ రోజు అనగా ఆదివారము ఉదయమునే ఆయన సజీవుడిగా లేచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, యేసు ప్రభు మరణ బంధకాల నుంచి తిరిగి లేచిన దేవుడు. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక సమస్య వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సమస్యని తీర్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సమస్యని తీర్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభువు ఒక్కడే కాదు స్వస్థతనిచ్చేది, అక్కడక్కడ కొంతమంది ఉన్నారు స్వస్థతలు ఇచ్చేవాళ్ళు. అంటే మనకి ఏమన్నా బాగలేకపోతే మనకి స్వస్థతలు ఇచ్చేవాళ్ళు, అంటే మనకి విడుదల కలగజేసేవాళ్ళు. ఎంత విడుదల కలగజేసినా, ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది, ఒక 10 లక్షలు ఖర్చు అవుతాయి, బాగా అయిపోతాము, మళ్ళీ చావు వస్తుంది. నువ్వు 20 లక్షలు పెట్టినా నీకు మళ్ళీ చావు వస్తుంది. నీకు ఎంత పెట్టినా మళ్ళీ నీకు చావు ఖాయం. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ 10 లక్షలు ఎత్తుకోపోయి చూపించుకొని మన శరీరాన్ని బాగా చేయించుకొని ఇంకా ఒక 10 సంవత్సరాలు బ్రతికాము చూసారా. ఈ 10 సంవత్సరాల తర్వాత మరణిస్తే, ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ 10 లక్షలు ఇచ్చి బతికించాడే వాడు లేపడు. ఆ 10 లక్షలు ఇచ్చి మనల్ని ఆ కొంత ధనాన్ని ఇచ్చి మనల్ని కాపాడారే, మళ్ళీ మనకి మరణం వచ్చిన తర్వాత వాడు నిన్ను లేపడు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా నిన్ను లేపేవాడు ఒక్కడే. ఎవడు ఆయన అంటే, నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభువు అయిన యేసు క్రీస్తు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పౌలు ఇంకో మాట కూడా తెలియజేశాడు మనకి. చూడండి, ఆ మాట కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి మాటను తెలియజేశాడు. అంటే క్రైస్తత్వం అనే దానికి అర్థం ఎలా వచ్చింది, మేము చేస్తున్నటువంటి ఈ సేవ కూడా, లేకపోతే మేము ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు కూడా వ్యర్థమే అని పౌలు ఒక వచనంలో తెలియజేశాడు. నేను ఈ పునరుద్ధానం రోజు ప్రభువా మీ బిడ్డలతో ఏం మాట్లాడాలనుకుంటా ఉంటే బైబిల్ గ్రంథం నేను చూస్తూ ఉంటే నాకు ఆ మాట కనబడింది. పౌలు చాలా చక్కగా మాటను చెప్పాడు. చూడండి, కొరింథీయుల పత్రికలోనే 15:14
14 వచ్చింది చూడండి. 14. క్రీస్తు లేపబడ ఉండని ఎడల, అనగా క్రీస్తు మరణ బంధకాలని తెంచుకొని తిరిగి లేకుండా కానీ ఉంటే మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. చూసారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తిరిగి ఈ రోజు లేకుండా కానీ ఉండుంటే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీకున్న విశ్వాసము వ్యర్థమే. ఇలా నా సేవకులు చేసే ఆ ప్రకటన వ్యర్థమైపోకూడదు అని, ఇలా నా విశ్వాసంలో ఉన్నటువంటి ఆ విశ్వాసం వ్యర్థమైపోకూడదు అని ఆయన మరణ బంధకాన్ని తెంచుకొని తిరిగి లేచిన దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిశుద్ధంగానే జీవించాడు కాబట్టి, మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మరణించాడు కాబట్టి, దేవుడు పంపించిన వ్యక్తి కాబట్టి, మరణించిన మళ్ళీ ఆయన్ని తిరిగి దేవుడు లేపగలడు. మనల్ని లేపగలడా? మనం పాపం నుంచి పుట్టామే, మనం పాపం ద్వారానే పుట్టామే, పాపాలు చేస్తానే ఉన్నామే. చేయకూడదు అనుకున్న ఈ పాపాన్ని కొద్ది రోజులు ముగించుకొని మళ్ళీ చేస్తానే ఉన్నామే. చేయకూడదురా ఈ పాపాన్ని అనుకుంటే ఒక 10 రోజులు ఉంటున్నావు, లేకపోతే ఒక 20 రోజులు ఉంటున్నావు, లేకపోతే ఒక నెల ఉంటున్నావు, మాకంటే ఒక సంవత్సరం ఉంటున్నావు, మళ్ళీ తిరిగి అదే పాపానికి వెళ్ళిపోతా ఉన్నాము. యేసు ప్రభు అంటే పరిశుద్ధంగానే జీవించాడు, పరిశుభ్రంగానే ఈ లోకం మీద ఆయన ఉన్నాడు, దేవుని సేవ చేశాడు అని మనకి డౌట్ రావచ్చు. ఆయన అంటే పరిశుద్ధుడు, ఆయన చనిపోయినా కూడా దేవుడు ఆయన లేపుతాడు. మనల్ని లేపుతాడా? మనం లేపబడతామా? ఒకే ఒక మాట మీకు చూపించి దానికి సంబంధించినటువంటి ఒక పాట పాడుకుని నా ప్రసంగాన్ని ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో పునరుద్ధాన దినమును గురించి చాలా విషయాలు ఉన్నాయి. నేను విన్న విషయాలు కానీ, నేను చదివిన విషయాలు కానీ చాలా ఉన్నాయి. కానీ ఈ విషయములన్నిటిలో నా మనసుకి ఒకే ఒక విషయం తెలియదు. అంటే పునరుద్ధాన దినమునకు అర్థం, స్వచ్ఛమైనటువంటి అర్థం. ఎవరు ఎన్ని చెప్పుకోనండి. ఇంకా అంటే ఏ సేవకులైనా, లేకపోతే ఏ ప్రసంగికులైనా, లేకపోతే ఏ సువార్థికుడైనా ఎన్ని విషయాలైనా చెప్పుకొని పునరుద్ధానానికి నిజమైనటువంటి అర్థం, అసలు పునరుద్ధానం దానికి సత్యమైనటువంటి అర్థం ఒకే ఒక మాట నేను చెప్పించి పాట పాడేసి నా ప్రసంగాన్ని ముగించేస్తాను. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయములోని యోహాను సువార్త 11వ అధ్యాయములోని 25-26. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎప్పటికీ చనిపోడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నాతో పాటు ఒకసారి ఈ మాటలన్నీ మీరు పలకాలని క్రీస్తు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును
ఎన్నటికీ చనిపోడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని వాక్యం చెప్పాలా, దేవుని గురించి ప్రకటించాలా అని అనుకున్నప్పుడు టాలించి, దేవుడు నన్ను పిలిచినప్పుడు టాలించి, నేను చెప్పే మాట ఒకటే, ఇప్పటికీ కాదు ఎప్పటికైనా సరే నేను చెప్పే మాట ఒకటే. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మీకు ఎంత కష్టం వచ్చినా, ఒకవేళ నీవు చెడ్డవాడివి, నువ్వు యేసుప్రభును నమ్ముకొని కొంతకాలంలో తప్పులు చేసి మరి కొంతకాలంలో పరిశుద్ధంగా బ్రతికి నిన్ను ఎగతాళి చేసిన, నీ తల్లిదండ్రులు దూరం అయిపోయినా, నీ భార్య దూరం అయిపోయినా, నీ పిల్లలు దూరం అయిపోయినా, నీకు ఆస్తులు లేకపోయినా, నువ్వు అప్పుల పాలైనా, నువ్వు అనారోగ్యాల పాలైనా, దేవుని విడిచిపెట్టకుండా నువ్వు చనిపోయేంత వరకు, నువ్వు చనిపోయే నీ చివరి శ్వాస ఉన్నంత వరకు నువ్వు ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన యందు నువ్వు నిద్రించగలిగితే, ఆయన యందు నువ్వు చనిపోతే, దేవుని రెండవ రాకడలో మొదటిగా లేపేది మృతులైన వారిని. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని యేసు ప్రభువును నమ్ముకొని కొన్ని రోజులు తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఇలాగా మనము ఉండకూడదు. ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు తప్పు చేయడం లేదంటారు నన్ను చాలా మంది. చేస్తున్నాం, కానీ దేవుడు ఎక్కడి వరకైతే మనల్ని పెట్టుంటాడో, ఎప్పటి వరకైతే ఈ భూమి మీద మనల్ని పెట్టుంటారో అంతవరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండేవాళ్ళుగా మనము ఉండాలి. ఎంత కష్టం వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా మనము జీవించాలి. మన శ్వాస వెళ్ళిపోయేంత వరకు, మన ఊపిరి ఆగిపోయేంత వరకు యేసుక్రీస్తులోనే మనం జీవించాలి. దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. అలాగా నువ్వు జీవించి నువ్వు కానీ చనిపోతే తిరిగి మళ్ళీ దేవుడు నిన్ను లేపుతాడు. ఇదే పునరుద్ధానానికి అర్థం. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికితే ఇంక ఎప్పటికీ చనిపోకూడదు. అదే పునరుద్ధానం అంటే. లాజరు చనిపోయాడు, బ్రతికాడా లేదా? దేవుడు బ్రతికించాడా లేదా? మళ్ళీ చనిపోయాడు. అది పునరుద్ధానం కాదు. ఎలీషా ఎముకలు దిగిలి ఒక వ్యక్తికి జీవం వచ్చింది, మళ్ళీ ఆ మనిషి చచ్చిపోయాడు. అది పునరుద్ధానం కాదు. హిజ్కియా రాజుకి మరణ బంధకాల్లో నుంచి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని పొడిగించాడు. ఒక విధవరాలు కొడుకుని యేసు ప్రభు బ్రతికించాడు. అవి పునరుద్ధానాలు కాదు. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే, ఒకసారి చనిపోయి మళ్ళీ బ్రతికిన తర్వాత ఎప్పటికీ చనిపోకూడదు. అది పునరుద్ధానం అంటే. అలా యేసయ్య ఏమని చెప్పాడంటే, పునరుద్ధానాన్ని నేనే, జీవాన్ని నేనే. నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచి చనిపోతాడో వాడు ఎప్పటికీ చనిపోడు. బ్రతికి నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచి చనిపోతాడో వాడిని నేను లేపుతానన్నాడు ఆయన రెండవ రాకడ ఉంది. ఖచ్చితంగా దేవుని రెండవ రాకడలో మొట్టమొదటి పని ఏంటంటే, ఆయన వచ్చేటప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయి సమాధులు చేయబడ్డారో ఫస్ట్ ఆయన చేసే పని ఏంటంటే వాళ్ళని లేపుతాడు ఆయన. ఆ తర్వాత మన దగ్గరకు వస్తాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే దేవుని యందు విశ్వాసం వస్తారో వాళ్ళు తిరిగి ఆయన లేపేదానికి సమర్థుడు. ఈ చిన్న ఈస్టర్ ఈ మాటలు నేను బేస్ చేసుకొని 2024లో రాశాను పాటని. ఆ పాటను పాడుకున్నాము. రండి. 2024 నేను రాసినటువంటి పాటల్లో
ఇప్పుడు చెప్పినటువంటి ఈ దేవుని మాటలు నా మనసులో పెట్టుకుని నేను రాసినటువంటి పాట అది. పాడుకుందాం. మరణము గెలిచిన పునరుద్ధానుడా నా యేసయ్య, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరిమళమైన నా యేసయ్య, పరిశుద్ధుడవు పరిపూర్ణుడవు పరిమళమైన నా యేసయ్య, మరణము నీవు జయించినావయ్యా, మరణము ముల్లును విరచినావయ్యా, మరణము నీవు జయించినావయ్యా, మరణము ముల్లును విరచినావయ్యా, మరణము గెలిచిన పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచిన పునరుద్ధానుడా నా యేసయ్యా. Thank you.
గెలచిన పునరుత్థానుడైన యేసయ్యా. మరణము గెలచిన మరణము గెలచిన మరణము గెలచిన పునరుత్థానుడైన యేసయ్యా. మరణము గెలచిన పునరుత్థానుడైన యేసయ్యా. మరణము గెలచిన పునరుత్థానుడైన యేసయ్యా. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కర్ణాటక వచ్చి నగరపాలి కర్ణాటక పాట పాడుతారు.